Hare Krishna, Mataji and Prabhuji and Pranam. Please accept my obeisances. I worship Srila Prabhupada. ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వివరించబడిన రూపగోస్వామి ప్రభుపాదుల వారిచే వచింపబడినటువంటి భక్తుల సామర్థ్య సింధు నుంచి అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తున్నాం. గత కొన్ని రోజులుగా మనము శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లక్షణాల గురించి చర్చించుకున్నాం. ఆ 64 లక్షణాలు ఎలా వ్యక్తీకృతం అవుతాయి అనే దాని గురించి కూడా, ఆ 64 లక్షణాల గురించి అవి వ్యక్తీకృతం అవుతాయి, వేదశాస్త్రంలో దానికి సంబంధించిన వివరణ ఏమని ఇవ్వబడింది, ఇదంతా కూడా మనం చర్చించుకున్నాం. కృష్ణుని యొక్క వ్యక్తిత్వం గురించి ఈరోజు సంభాషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. భక్తి శ్రీ రూపగోస్వామి ప్రభుపాదుల వారు కృష్ణుని యొక్క వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరిస్తూ కృష్ణుడు దేవాది భగవంతుడైన కృష్ణుడు అనంతమైన ఆనందాల నిధి, ఆనంద నిధి, అత్యుత్తమైన నాయకుడు, అంతటి గొప్పవాడు కదా. అయినా కూడాను 3 విషయాల్లో భక్తుల మీద ఆధారపడి ఉంటాడు. భక్తుల యొక్క మానసిక స్థితిని బట్టి భగవంతుడైన శ్రీకృష్ణుడు, అంటే భక్తుల యొక్క మానసిక స్థితిని బట్టి 3 విధాలుగా భగవంతుడైన శ్రీకృష్ణుడిని భక్తులు స్తుతిస్తూ ఉంటారు. పరిపూర్ణుడు, శ్రీకృష్ణుని భక్తులు పరిపూర్ణుడిగా తన లీలన్నీ కూడా ప్రకటితం చేసినప్పుడు కృష్ణుడు ఎలాంటి విస్తార రూపంగా కానివ్వండి, అవతారంగా కానివ్వండి కాకుండా తనకు తానుగా పరిపూర్ణంగా ప్రకటితమవుతాడు. అత్యంత పరిపూర్ణుడు, అధిక పరిపూర్ణుడు, అత్యంత పరిపూర్ణుడుగా ఆరాధిస్తాడు. తను విస్తార రూపంలో అవతారాల్లో ప్రకటితమైనప్పుడు వ్యక్తీకృతమైనటువంటి గుణాలు పరిపూర్ణంగా వ్యక్తీకృతం కాదు, దానికన్నా కొన్ని తక్కువగా వ్యక్తీకరిస్తాం. అప్పుడు పరిపూర్ణుడిగా ఆరాధించున్నది. దానికన్నా కొంచెం తక్కువగా వ్యక్తీకరించినప్పుడు పరిపూర్ణుడు, అత్యంత పరిపూర్ణుడు, అత్యధిక పరిపూర్ణుడు, ఇలాగా 3 విభాగాలుగా కృష్ణుని స్తుతిస్తారు భక్తులు. అంటే కృష్ణుని వ్యక్తీకరించే గుణగణాన్ని బట్టి 3 స్థాయిల్లో భక్తులు కృష్ణుని ఆరాధిస్తూ ఉంటారు, స్తుతిస్తూ ఉంటారు. చూడడానికి వివరణ అందిస్తూ గోలోక బృందావనంలో కృష్ణున్నప్పుడు అన్ని రకాలైనటువంటి లక్షణాలు వ్యక్తీకృతం అవుతాయి వ్యక్తులు. అత్యధిక పరిపూర్ణుడు, కానీ కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు అక్కడ వ్యక్తీకరించేటువంటి పరిపూర్ణత అధికమైన పరిపూర్ణత, అత్యధిక, అధిక, అత్యంత, అధికమైన, అధికమైన, అత్యంత. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా పరిపూర్ణుడే, కానీ గుణాలు వ్యక్తీకరించడంలో వ్యత్యాసం ఉంటుంది. గోలోక బృందావనంలో వ్యక్తీకరించేటువంటి గుణాలు, ద్వారకలో వ్యక్తీకరించేటువంటి గుణాలు, మధురలో వ్యక్తీకరించేటువంటి మధురలో వ్యక్తీకరించేటువంటి గుణాలు కొన్ని మాత్రమే ఉంటాయి. దానికన్నా ఎక్కువగా ద్వారకలో, అన్నిటికన్నా ఎక్కువగా పరిపూర్ణంగా గోలోక బృందావనంలో వ్యక్తీకరిస్తారు. కృష్ణుడు ధీరోదాత్తుడిగా అభివర్ణించడం జరిగింది. ధీర లలిత, ధీర ప్రశాంత, ధీరోదాత్త. ఇలాగా విభిన్నమైనటువంటి లక్షణాన్ని ఎలా వ్యక్తీకరించగలుగుతారు? కొన్నిసార్లు వ్యతిరేక భావాన్ని కూడా వ్యక్తీకరిస్తున్నాయి కదా నేను అడిగినట్టయితే.
దానికి సమాధానం ఇక్కడ భగవంతుడైన కృష్ణుడు ఆనంద నిధి. ఆధ్యాత్మిక గుణగణాలన్నీ కూడాను పరిపూర్ణంగా ఆధ్యాత్మిక గుణగణాల్ని ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని కలిగినటువంటి సాగరము కృష్ణుడు. అందుకని కృష్ణుని యొక్క ఈ భిన్నమైనటువంటి గుణగణాలన్నీ కూడాను భిన్నంగా ఇలాగా భక్తుడు వ్యక్తీకరిస్తుంటాడు. దాంట్లో వ్యతిరేకత ఏమీ లేదు. ఒకదానితో ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి అనేటువంటి భావన సరికాదు. ధీరోదాత్తుడు అంటే గంభీరంగా ఉంటాడు, చాలా గంభీరంగా ఉంటాడు. ఉం. ధార్మికంగా ఉంటాడు, ధర్మాత్ముడై ఉంటాడు. క్షమ్- క్షమించే గుణాన్ని కలిగి ఉంటాడు. కరుణరస ప్రధానుడు. చాలా వినమ్రతతో కూడినటువంటి దృఢత్వాన్ని కలిగి ఉంటాడు. ఉత్తమమైనటువంటి అర్హతలను కలిగి ఉంటాడు. వీరము, వీర్యము, ఆ, శారీరక సౌందర్యం, ఇవన్నీ కూడా ధీరోదాతుని యొక్క లక్షణాలు. కృష్ణుడు ధీరోదాత్తుడు అని చెప్పడానికి వేదశాస్త్రంలో ఇవ్వబడినటువంటి వివరాల్ని కూడా ఇక్కడ మనకి పొందుపరచడం జరిగింది. ఇంద్రుడు, దేవతలకి రాజు అయినటువంటి ఇంద్రుడు స్వర్గలోకాధిపతి. ఆయన చెప్పిన వాక్యం ఇక్కడ చాలా ప్రాశస్తమైనటువంటిది. హే ప్రభు, నేను ఇంద్రుడు గోవర్ధనగిరి లీలకి కారణభూతమైన వాడు కదా ఇంద్రుడు. యజ్ఞయాగాదులు నిర్వర్తించలేదని భయానకమైన వర్షాన్ని, సంవర్ధక మేఘాల్ని పంపిస్తాడు కదా బృందావనాన్ని నీటితో ముంచేయమని. అప్పుడు కృష్ణుడు బృందావన వాసుల్ని, బృందావనాన్ని అంతా కూడాను పరిరక్షిస్తాడు గోవర్ధనగిరిని పైకెత్తడం ద్వారా. అలాగా ఇంద్రుడు కృష్ణుని యొక్క ఉనికిని గమనించకుండా, కృష్ణుని యొక్క స్థితిని అవగతం చేసుకోకుండా కృష్ణుడి అపరాధం చేశాడు కాబట్టి దాన్ని వ్యక్తీకరిస్తూ కృష్ణుని స్తుతిస్తూ చెప్తాడు, ప్రభు నేను మీ ఏడ ఘోర అపరాధం చేశాను. నేను దాని మూలంగా ఎంత వేదనని అనుభవిస్తున్నానో, దానికి ఎంత సిగ్గుపడుతున్నానో నేను మాటల్లో అభివర్ణించలేను. మీ వీరత్వాన్ని చూశాక నీ భక్తుల్ని పరిరక్షించాలి అనేటువంటి నీ దృఢ సంకల్పాన్ని చూశాను. 7 రాత్రులు 7 పగళ్ళు గిరిని పైకెత్తి నీ భక్తుల్ని పరిరక్షించాలనే నీ దృఢ సంకల్పము, నీ అద్భుతమైనటువంటి సౌందర్యము, నీవు నీ భక్తుల ద్వారా స్తుతించబడేటువంటి స్థుతులను వినగానే ఆనందభరితుడు అయిపోయిన విధానం ఏదైతే ఉందో, ముఖ్యంగాను ఆశ్చర్యకరమైనటువంటి గుణగణాలన్నీ కూడాను కేవలం భక్తుల ప్రార్థనలతోనే ఆనందాన్ని అనుభూతి చెంది వాళ్ళందరినీ కూడాను పరిరక్షిస్తూ ఉంటామే. కేవలం నీ భక్తుల్ని కాదు, నీ ఏడ అపరాధం చేసిన వాళ్ళని కూడాను మీరు క్షమించేస్తూ ఉంటారు. ఈ ధీరోదాతుని యొక్క లక్షణాలకు సరిపోతున్నాయి ఇక్కడ ఇంద్రుడు ఏదైతే అభివర్ణించాడో కృష్ణుడికి సంబంధించి అవన్నీ కూడా, ఆ లక్షణాలన్నీ కూడా ధీరోదాత్తుడిగా చెప్పడానికి అనుగుణమైనటువంటి లక్షణాలు. విద్యావేత్తలు, తాత్వికులు, అనేక మంది తత్వవేత్తలు రామచంద్రుని ధీరోదత్తుడిగా అంగీకరిస్తాడు. కానీ కృష్ణునిలో, రాముడిలో ఉన్న గుణగణాలన్నీ కూడా కృష్ణులో ఉన్నాయి, దానికన్నా కూడా ఎక్కువగా ఉన్నాయి. 4 ముఖ్యమైన లక్షణాలు ఎక్కువగా ప్రకటితమవుతాయని మనం నేర్చుకో. ఆ విధంగా కృష్ణుడు ధీరోదాత్తుడు అని ప్రకటితం చేయబడింది. నిజంగా ధీరోదాత్తుడు, దాన్ని గుర్తించడం, మనం తెలుసుకోవడం, అది మనం తెలుసుకున్నా తెలుసుకోకపోయినా
గుర్తించినా గుర్తించకపోయినా కృష్ణుడు ధీరోదత్తుడు. దాన్ని మనం తెలుసుకోగలిగితే మన శుద్ధీకరణ జరుగుతుంది. ధీర లలిత. ధీర లలిత అంటే ఎలా ఉంటారు అంటే ఉమ్, అత్యంత ఆహ్లాదకరమైన సంభాషణ చేసేటువంటి సహజంగానే ఏమిటంటారు దాన్ని, హాస్యోక్తుడే అంటారు. ఎప్పుడు నవయవ్వనాన్ని కలిగి ఉంటాడు. రకరకాలైనటువంటి హాస్య వ్యాఖ్యానాలు చర్యల్లో ప్రావీణ్యుడు అంటాడు. అన్ని రకాల ఆందోళనకరమైన స్థితుల నుంచి ముక్తుడై అంటాడు. ఇలా ధీర లలిత గుణగణాన్ని కలిగినటువంటి వ్యక్తి చాలా వరకు గృహస్థ జీవనాన్ని గడుపుతూ తన ప్రేయసికి లేక భార్యకి విధేయుడై ఉంటాడు. ఈ ధీర లలిత అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో, గుణం ఏదైతే ఉందో కృష్ణుడిలో, శ్రీమద్ భాగవతంలో కూడా దీన్ని అభివర్ణించడం జరిగింది. యజ్ఞపత్నులు అంటే బ్రాహ్మణుని యొక్క భార్యలు అందులో బృందావనంలో ఎముకలు బ్రాహ్మణులు బృందావనంలో యజ్ఞాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు బ్రాహ్మణ పత్నులు వాళ్ళ మిత్రులతో చెప్తున్నారు ఏమని, ఒకరోజు రాధారాణి తన అనుయాయులతో కలిసి ఒక వనంలో విశ్రమిస్తుంది. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుడు అక్కడ ప్రకటితమయ్యాడు. ఆ సమావేశంలో అక్కడ కూర్చున్నాక తనకి అత్యంత ఆసక్తికరమైనటువంటి ఉమ్, లీలలు, రాత్రి జరిగినటువంటి లీలల గురించి రాధారాణితో తాను చేసే లీలని అభివర్ణించడం మొదలెట్టారు. ఆ విధంగా సంభాషిస్తున్నప్పుడు, ఆ సంభాషణ విన్నప్పుడు రాధారాణి కొంచెం సిగ్గుతో ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంది. సిగ్గుతో ఆ ఆలోచనలో నిమగ్నమై ఉన్నప్పుడు కృష్ణుడు అలా ఆమె ఆలోచనలతో కొంత సిగ్గుపడుతూ ఆ ఆలోచనలతో ఉన్న సమయంలో కృష్ణుడు దాన్ని అవకాశంగా తీసుకొని ఆమె వక్షాల మీద విభిన్నమైనటువంటి తిలకాన్ని అద్దినట్టుగా చెప్పడం జరిగింది. కృష్ణుడు ఈ విధంగా రకరకాలైనటువంటి కళల్లో ప్రావీణ్యతను కలిగినటువంటి ధీరలలిత అనేటువంటి ఈ లక్షణాన్ని కృష్ణుడు గోపికల సాంగత్యం ద్వారా ఆనందించాడు అని చెప్పడం జరిగింది. కృష్ణుడి యొక్క ఏకైక కార్యక్రమం ఏంటి? ఆనందమయ అభ్యాస. ఎప్పుడు ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఉంటాడు, ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కృష్ణుడు. మామూలుగా అయితే కవులు ఎవరైతే ఉంటారో అలంకారకృతంగా నాటకాల్ని ఆ, కావ్యాల్ని కవితల్ని రాస్తూ ఉంటారు. ధీరలలిత అనే దాన్ని అభివర్ణించడానికి మన్మధుణ్ణి ఉదాహరణగా స్వీకరిస్తారు. కానీ ఆ ధీరలలిత లక్షణాలన్నీ కూడాను దేవాదిదేవుడైన కృష్ణుడిలో మనము పరిపూర్ణంగా చూడగలుగుతాం. ధీరోదాత్త, ధీరలలిత, ధీర ప్రశాంత. ఎప్పుడైతే వ్యక్తి పరిపూర్ణమైన ప్రశాంతంగా, శాంతియుతంగా, శాంతియుతమైన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాడు చూడండి,
అలాంటి వ్యక్తిని ప్రశాంత అంటే. ఈ ధీర ప్రశాంత లక్షణం కృష్ణునిలో పాండవులతో తాను చేస్తున్నటువంటి, అంటే పాండవులతో చేసేటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవహారాల్లో ఈ ధీర ప్రశాంతత అనేటువంటి లక్షణము వ్యక్తీకృతమవుతుంది. పాండవుల యొక్క పూర్తి విశ్వాసంతో పాండవుల యొక్క భక్తియుక్త సేవ భగవంతుని ఆడ పరవశుడైనటువంటి భగవంతుడు వారి భక్తియుక్త సేవకి అర్జునుడి యొక్క రథసారథిగా ఉండడానికి అంగీకరించాడు. వాళ్ళకి మార్గదర్శన చేశాడు, మిత్రుడిగా, సహాయకుడిగా, వార్తాహరుడిగా, ఆ, కొన్నిసార్లు వాళ్ళ పరిరక్షకుడిగా. ఇలా భక్తుల యొక్క సేవలో నెలకొని ఉన్నాడు. ఇది భగవత్ సేవలో నెలకొన్నప్పుడు, భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు, విష్ణు యొక్క భక్తియుక్త సేవ, కృష్ణుని యొక్క భక్తియుక్త సేవలో నెలకొన్నప్పుడు లభించేటువంటి పర్యవసానం. యుధిష్ఠిర మహారాజుతో సంభాషిస్తున్నప్పుడు, ధర్మసూత్రాల గురించి సంభాషిస్తున్నప్పుడు గొప్ప ప్రజ్ఞావంతుడిగా, వేదశాస్త్రాల మీద పరిపూర్ణమైన అవగాహన కలిగిన ప్రజ్ఞావంతుడిగా ప్రకటితమయ్యాడు. కానీ యుధిష్ఠిర్ కన్నా పిన్నవాడు కాబట్టి తన సంభాషణ అంతా కూడాను ఆదేశంలా కాకుండా వినమ్రతతో పలికినట్టుగా మనకి బోధపడుతుంది. ఆ వినమ్రతతోని ధర్మసూత్రాన్ని, వేదశాస్త్రాల ధర్మసూత్రాన్ని దుష్టుడికి అభివర్ణించడము అతని శారీరక సుందరాన్ని మరింత పెంచినట్టుగా మనకి ఇక్కడ బోధపడుతుంది. అతని కనుల యొక్క కదలిక, మాట తీరు, అతను వేదశాస్త్రంలో అత్యంత ప్రావీణ్యుడు. నీతి సూత్రాల్ని ప్రబోధించడంలో అత్యంత ప్రావీణ్యత కలిగిన వాడు అని బోధపడుతుంది. ధీర ప్రశాంత అనేటువంటి ఈ లక్షణము కొన్నిసార్లు యుధిష్ఠిర మహారాజులో కూడాను ప్రకటితమైనట్టుగా అనేక మంది మేధావులు అంగీకరిస్తారు. ధీరోదాత్త, ధీర లలిత, ధీర ప్రశాంత. ఇంకొక లక్షణము ధీరోద్ధత. ధీరోద్ధత అనే లక్షణాన్ని అభివర్ణిస్తూ ఎవరైతే ఈర్ష్యని కలిగి ఉన్నాడు, గర్వాన్ని కలిగి ఉన్నాడు, తేలికగా ఉద్రేకపడేటువంటి స్వభావాన్ని కలిగిన వాడు, అంటే ఆ, ఎలాంటి ఓర్పు లేకుండా ఉండేటువంటి వాడు, ఆలసి అంటాను చూడండి, ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. ధీరోద్ధత అని ప్రామాణికులు లేకపోతే వేదాంతులు అభివర్ణిస్తారు. ఈ లక్షణాలు కూడా భగవంతుడైన కృష్ణులో కనిపిస్తాయి. ఎందుకనంటే చూడండి, కాల్యవనుని సంభాషిస్తూ రాసిన ఉత్తరంలో కృష్ణుడు ఆ వ్యక్తిని పాపభూయిష్టమైన కప్ప అని సంబోధిస్తాడు. కాల్యవనునికి రాసిన ఉత్తరంలో కృష్ణుడు తక్షణం ఆయన వెళ్ళి ఒక అంధకూపంలో ఉన్నటువంటి ఒక బావిని చూసుకొని నివసించడానికి దాంట్లో ఉండే ప్రయత్నించి అక్కడ కూడాను ఒక నల్లని పాము ఉంది, కృష్ణుడు అనే నల్లని పాము.
ఉమ్. నీలాంటి పాపభూయిష్టమైన కప్పల్ని భుజించడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలియజేస్తూ కృష్ణుడు కాల్యవనునికి రాసిన ఉత్తరంలో తన శక్తిని వ్యక్తీకరించాడు. అవసరమైతే జగత్తునంతా కూడా తన చూపుతో భస్మీపటలం చేయగల శక్తిని వ్యక్తీకరించాడు. పైన వ్యాఖ్యానం అంతా కూడాను, ఆయనకి రాసిన ఉత్తరంలోని వ్యాఖ్యానం అంతా కూడాను కృష్ణుడు ఈశ్వదేశాన్ని కలిగిన వ్యక్తిలాగా కనబడతాడు. కానీ ఇక్కడ పరిస్థితులను బట్టి ఎవరికి దాన్ని ఉత్తరం రాశాడనే బట్టి అది కూడా ఒక ఉన్నతమైనటువంటి గుణంగానే పరిగణించబడింది. ధీరోద్ధత, కృష్ణుని యొక్క ధీరోద్ధత గుణం ఏదైతే ఉందో అది కూడాను ఉన్నతమైనదిగానే పరిగణించబడింది. ఎందుకంటే ఆ ధీరోద్ధత అనేటువంటి గుణాన్ని కృష్ణుడు తన భక్తులని పరిరక్షించడానికి మాత్రమే వినియోగిస్తాడు. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? కలిగి ఉండకూడని లక్షణాలు అని చెప్పబడేటువంటివి కూడా ఒక్కొక్కసారి భక్తియుక్త సేవలో నెలకొనడానికి, భక్తుల్ని పరిరక్షించడానికి వినియోగిస్తారు. చూడండి, క్రోధము, లేకపోతే ఈర్ష, ద్వేషము ఇవన్నీ కూడా ఉండకూడని లక్షణాలు. సహనం లేకుండా ఉండడము, ధీరోద్ధత లక్షణం అని చెప్పబడి కదా. భక్తియుక్త సేవలో నెలకొనడానికి ఒక్కొక్కసారి ఈ లక్షణాలు కూడా వ్యక్తీకృతం చేయవలసిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు భీముడు, పాండవులలో రెండో వాడైనటువంటి భీముడు, ఇవన్నీ కూడాను ధీరోదాత్త, ధీరోద్ధ ధీరోద్ధత అని ఈ లక్షణాలతో గుర్తించడం జరిగింది. ఒకనొక సందర్భంలో ఒక రాక్షసుడు జింకగా ప్రకటితమై కృష్ణుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. జింకగా ప్రకటితమై అప్పుడు కృష్ణుడు, నేను గొప్ప ఏనుగులాగా, కృష్ణనామమున నేను ఏనుగులాగా నీ ముందుకు వచ్చాను జింక, వెంటనే యుద్ధంగా నదులు వెళ్ళిపో, ఊడిపైన అంగీకరించి వెళ్ళిపో, లేకపోతే నేను సంహరించడం తప్పదు. ఈ విధంగా కృష్ణుడిలో ఉన్నటువంటి క్షత్రియ గుణం ఏదైతే ఉందో అది కృష్ణులోని సున్నితత్వానికి వ్యతిరేకమైనటువంటిది కాదు. ఎందుకంటే కృష్ణుడు దేవాది దేవుడు, అన్ని రకాలైనటువంటి గుణాన్ని వ్యక్తీకరించగలడు. కృష్ణుని యొక్క వ్యక్తిత్వంలో అన్ని గుణాలు కూడా ఉంటాయి. అందుకని చాలా సందర్భాల్లో వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, ఓ సామాన్యమైన వ్యక్తులు అనుకుంటారు, భక్తిని స్వీకరించావా, అయితే నీలో ఎలాంటి క్రోధము కనబడకూడదు, ఎలాంటి అన్ని మంచి లక్షణాలు ఏవైతే చెప్పబడతాయో అవి మాత్రమే కనబడాలి, ఇంకా నీలో ద్వేషం కానీ కోపం కానీ ఇవేవి కనబడకూడదు అనుకుంటారు. ఇది పరిపూర్ణమైన పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు వ్యక్తీకరించే భావన. నిజానికి కోపం కానివ్వండి, అన్ని రకాలైనటువంటి అనుభూతులు భక్తుల్లో కూడా ఉంటాయి, భగవంతునిలో కూడా ఉంటాయి. బాహ్య ప్రపంచంలో కనబడే ఏదైనా కూడా భగవంతునిలో లేకుండా ఉండేటువంటిది కాదు. అన్నీ కూడా భగవంతునిలో లక్షణాలన్నీ కూడా ఉంటాయి. కానీ వ్యత్యాసం ఏమిటి? ఉండకూడని లక్షణాలు ఏవైతే చెప్పబడతాయి, ఈర్ష్య, ద్వేషాలు కానివ్వండి, కోపం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను భక్తులు కానీ భగవంతుడు కానీ భక్తుల పరిరక్షణ కోసమే వినియోగిస్తారు. భగవద్భక్తులను నెలకొనడానికి, భక్తిత్వ సేవలో వ్యక్తుల్ని నెలకొల్పడానికి, రాక్షస ప్రవృత్తి కలిగిన వ్యక్తుల్ని భక్తులకి ఎలాంటి అవరోధం కలిగించకుండా, ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి కోపాన్ని, ద్వేషాన్ని, ఈర్ష్యని కూడా ప్రదర్శిస్తారు. చూడండి, ఆలోచించండి. అర్జునుడు యుద్ధం చేశాడు. ఎవరితో యుద్ధం చేశాడు? ఆరంభంలో ఉన్నప్పుడు ఆయన స్వయంగా చెప్పుకుంటాడు, వీళ్ళంతా బంధువులు, మిత్రులు, తన సహోదరులను. కోపము లేకపోతే ఎలా యుద్ధం చేయగలరు? శాంతంగా ఉండి యుద్ధం చేయగలరు ఎవరైనా?
ఉద్రేకభూయిష్టమైనటువంటి శక్తి లేకుండా ఎలా యుద్ధం చేయగలడు? కృష్ణుడు స్వయంగా యుద్ధం చేశాడు కదా, ఇంతమంది రాక్షసులను సంహరించాడు. ఉం? ఆ భావన లేకుండా, ఆ అనుభూతి లేకుండా దాన్ని ఎలా చేయగలరు? అందుకని గ్రహించాల్సిన అంశం ఏంటంటే, ఏ లక్షణాలైనా కూడా విత్తుచిపోటే ప్రకృతమే అన్ని లక్షణాలు, భౌతిక జగత్తులో మంచి చెడు అనేటువంటివి రెండు విశదీకరించబడతాయి. కానీ అన్ని లక్షణాలు కూడాను దేనికోసం వినియోగిస్తున్నాం? అదే కృష్ణ చైతన్యం. మన దగ్గర ఏ రకమైన లక్షణాలు ఉన్నాయి, ఏమున్నాయని కాదు. దీని అర్థము ప్రతి వాళ్ళు కూడాను ఉద్రేకపూరితంగా మారిపోండి, లేకపోతే ఆవేశపూరితంగా మారిపోండి దాని ఉద్దేశం కాదు. ప్రత్యేకమైన సందర్భాల్లో భక్తులు ఉద్రేకపూరితమైనటువంటి భావాన్ని కూడా ఎలా వ్యక్తీకరిస్తారు? ఎందుకు వ్యక్తీకరిస్తారు? అది కృష్ణులో కూడా ఉన్నట్టు గుణగణాలు భక్తుల ద్వారా, కృష్ణుని ద్వారా వ్యక్తీకృతమైనప్పుడు అవి హేయమైనవి కాదు, ఉత్తమమైనటువంటివి. కృష్ణుని యొక్క మృదుత్వానికి, సరళమైన స్వభావానికి భిన్నమా ఆవేశపూరితంగా ఉండడము? కాదు. కృష్ణుడు పరిపూర్ణమైనటువంటి పరిపూర్ణుడు, దేవాది దేవుడు. అతనిలో అన్ని రకాలైన లక్షణాలు వ్యక్తీకృతమవుతాయి. కూర్మ పురాణంలో ఈ విభిన్నమైనటువంటి వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటువంటి లక్షణాలు కలిగి ఉన్న విధానాన్ని గురించి, భగవంతులో ఉన్నటువంటి ఈ లక్షణాల గురించి వ్యాఖ్యానం చేయబడింది. దేవాదేవుడు కృష్ణుడు అత్యంత శక్తివంతుడు, కానీ విపరీతమైన లావుగా ఉండడం కానీ, మరీ పీలగా ఉండడం కానీ లేదు. ఎప్పుడు కూడా భౌతికమైనటువంటి గుణాలకి అతీతుడిగా ఉన్నటువంటి ఆధ్యాత్మికుడు. నాకుడను భగవంతుని యొక్క శరీర ఛాయ ఎలా ఉందట మనం చెప్పుకుంటాం కదా. నలుపు వర్ణంలో ఉంది, నీలమేఘ శ్యాముడు. కన్నులు ఎరుపు వర్ణంలో ఉంటాయి. అత్యంత శక్తివంతుడు. విభిన్నమైనటువంటి విభూతులను కలిగి ఉన్నటువంటి వాడు కృష్ణుడు. ఇలాగా ఒక్కోసారి చూడండి, సున్నితుడు, శక్తివంతుడు, సరళ స్వభావి, మృదు స్వభావి కాకుండా క్రోధాన్ని కూడా వ్యక్తీకరించగలడు, యుద్ధం కూడా చేసి నశింపజేయగలడు వ్యక్తులను కదా. రాక్షస స్వభావం కలిగిన వ్యక్తిని కూడా నశింపజేస్తున్నాడు. ఇవన్నీ కూడా ఎలా కనిపిస్తుంటాయి? అదేమిటి? శాంతి యుద్ధము ఏకకాలంలో జరగడము అంటే మనకి అవగాహన చేసుకోవడం కష్టతరమైన విషయం కదా. ఇవన్నీ కూడా వ్యతిరేక భావనలు కదా, ఎలా సంభవం అవుతుంది అనుకుంటారు. ఇవన్నీ కూడా కృష్ణులో వ్యక్తీకృతం అవుతాయి. అలా వ్యక్తీకృతంలో ఎలాంటి ఆశ్చర్యం కూడా లేదు. కృష్ణులోని ఉద్వేగాలని, భావాలని కూడాను, లక్షణాలని కూడాను ఒకదానికొకటి వ్యతిరేకమైంది అని భావించకూడదు. కృష్ణుని యొక్క ఈ లక్షణాలని ప్రామాణికమైన ఆచారం నుంచి అవగతం చేసుకొని ఈ లక్షణాలన్నీ కూడా కృష్ణుడు ఎలా వినియోగించాడో తెలుసుకునే ప్రయత్నించాలి. ఇది కృష్ణుడికి సంబంధించిన అవగాహన పెంచుకోవడం. పూర్వ పురాణంలో చెప్పబడింది ఎలాగ ఈ కృష్ణుడికి సంబంధించిన ఈ విభిన్నమైన అవతారాన్ని ఎలా అవగాహన చేసుకోవాలనేటువంటిది. మహావరాహ పురాణంలో కృష్ణుని యొక్క ఆధ్యాత్మిక స్థితిలో విభిన్నమైనటువంటి విస్తార రూపాలు కానివ్వండి, అవతారాలు కానివ్వండి, అవన్నీ కూడా శాశ్వతమైనవి అని స్పష్టంగా మహావరాహ పురాణంలో చెప్పబడింది. మనం దీని గురించి ఇంతకుముందు కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. శ్రీకృష్ణుడు స్వీకరించిన అవతారాలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి. కృష్ణుడి లీలన్నీ కూడా శాశ్వతమైనటువంటివి. అనంతకాలంగా అనుక్షణము నిర్వహించబడుతున్నాయి. చూడండి, మనకి సమయానికి ప్రభుపాదుల వారు ఒక వాక్యాన్ని వినియోగిస్తారు. టైమ్ ఈజ్ కాన్స్పిక్యూస్ బై ఇట్స్ అబ్సెన్స్ అంటారే. అంటే ఆధ్యాత్మిక జగత్తులో అంటే సమయము అనేటువంటిది తన ఉనికిని అక్కడ లేకుండా తన ఉనికిని ప్రదర్శిస్తుంది. చూడండి, ఎవరైనా సరే తన ఉనికిని ప్రదర్శించాలి అంటే అక్కడ ఉండాలి. అంటే చూడండి, సమయము అనేటువంటిది అక్కడ లేకుండా తన ఉనికిని ప్రదర్శిస్తుంది. పూర్ణంగా వ్యతిరేకమైన భావన. భౌతిక
భౌతికమైనటువంటి మేధస్సుతో ఆలోచిస్తే అది ఎలా సాధ్యం? అర్థం లేని వ్యాఖ్యానాలు కనబడుతుంది, కానీ అలా ఉంటుంది. అదేవిధంగా కృష్ణుని యొక్క లీలన్నీ కూడా అనుక్షణం నిర్వహించబడుతున్నాయి. అన్ని కార్యక్రమాలు కూడా ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. చాలా ముఖ్యమైన అంశం ఇది. ఇది అవగతం చేసుకోవడము భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనకున్న పరిజ్ఞానంతో అవగతం చేసుకోవడం చాలా కష్టతరమైంది. కానీ సత్యం ఏమిటి అంటే కృష్ణుడి లీలలన్నీ కూడా ఎప్పుడూ నిర్విఘ్నంగా కొనసాగుతుంటాయి. ఈ క్షణంలో అన్ని కార్యక్రమాలు నిర్వహించబడుతుంటాయి. మనం ఒకసారి చెప్పుకున్నాం, మీకు గుర్తుందో లేదో. మనం ఎన్ని రకాల కార్యక్రమాలు చేయగలము? భుజించడము, నిద్రించడము, మాట్లాడడము, ఉం, ఆహార, నిద్ర, భయ, మైథున అన్ని కార్యక్రమాల్ని కూడాను, ఇంకా రకరకాల కార్యక్రమాలు. ఎన్ని కార్యక్రమాలు అయితే చేస్తున్నామో అన్ని కూడా ఈ నిమిషంలో జరుగుతున్నాయి. ఒకరు నిద్రిస్తున్నారు, ఒకరు భుజిస్తున్నారు, ఒకరు సంతానోత్పత్తిని ప్రయత్నం చేస్తున్నారు, మరొకరు అర్చన చేస్తున్నారు, మరొకరు ఆరాధిస్తున్నారు, మరొకరు పాపభూయిష్టమైన కర్మ చేస్తున్నారు, మరొకరు ఈ క్షణంలో ఎన్ని రకాల కార్యక్రమాలు అయితే నిర్వహించడానికి ఆస్కారం ఉందో అవన్నీ కూడా జరుగుతున్నాయి. అంగీకరిస్తారా? ఎందుకంటే మనకి తెలిసి మనకున్న పరిధిలో అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే కూడా 850 కోట్ల మంది జనాభా ఉంది కదా దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా. ఈ క్షణంలో ఎవరేం చేస్తూనే కొంతమంది నిద్రిస్తున్నారు, కొంతమంది నిద్ర లేస్తున్నారు, కొంతమంది దంతధావనం చేసుకుంటున్నారు, కొంతమంది స్నానం చేస్తున్నారు. మీరు ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు ఊహించగలిగితే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈ క్షణంలో జరుగుతున్నాయి. అసత్యం కాదు కదా, ఖచ్చితంగా జరుగుతుంది. అసంభవం ఏం కాదు కదా. మరి కృష్ణుడితో ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కాలం జరుగుతున్నాయనిలో అసంబద్ధత ఏం లేదు. ఒక చోట కృష్ణుడు ప్రకటితమవుతున్నాడు, ఇంకొక చోట కృష్ణ అంతర్ధానం అవుతున్నాడు, ఒక చోట బాల్యలీలను వ్యక్తీకరిస్తున్నాడు, ఒక చోట రాసలీలను వ్యక్తీకరిస్తున్నాడు. అంటే ఏమైనా గమనించారనుకోండి, ప్రతి కార్యక్రమం కూడా నిర్విఘ్నంగా అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది శాశ్వతత్వము అంటే కొంతకాలం పాటు జరిగి అది అయిపోవడము, ఆరంభము అంతము అనేటువంటిది భౌతిక జగత్తులో ఉన్నటువంటి భౌతిక కాలానికి నిర్దేశితమైనటువంటి. శాశ్వతత్వానికి ఆరంభము అంతము ఏం లేదు. శాశ్వతత్వాన్ని అవగతం చేసుకోవడం సులభతరమైన విషయం కాదు. ఇక్కడే కాదు, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో కూడాను దీనికోసమని విపరీతమైన ప్రయత్నం చేస్తారు. టైమ్ అండ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటారు. సమయాన్ని, స్థలాన్ని, ఆకాశం ఉందనుకోండి, దాన్ని, సమయాన్ని అవగతం చేసుకోవడం భౌతికమైన లెక్కలకి అతీతమైనటువంటిది. అలా కృష్ణుని యొక్క విస్తార రూపాలనే కానీ శాశ్వతంగా తమ విభిన్నమైనటువంటి లీలల్ని ప్రకటితం చేస్తుంటే అవేవి కూడాను భౌతికమైనటువంటి కావు, పరిపూర్ణమైన ఆధ్యాత్మికతని కలిగి ఉన్నటువంటి, పరిపూర్ణమైన పరిజ్ఞానాన్ని కలిగిన ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటివి. వాటిలో ఆధ్యాత్మిక గుణాలన్నీ కూడా పరిపూర్ణంగా ఉంటాయి. శ్రీకృష్ణుడు కానివ్వండి, దేవాదేవుడు అని శ్రీకృష్ణుడు నుంచి విస్తరించే విస్తార రూపాలు, అవతారాలను చెప్పుకుంటాం కదా, అన్నీ కూడాను వైష్ణవ తంత్రంలో చెప్పబడినట్టుగా 18 రకాలైనటువంటి భౌతిక కాలుష్యాల నుంచి ముక్తి పొంది ఉంటాయి. అవేవి కూడా భౌతిక కాలుష్యాలు అవి కూడాను వీటిని అంటుకోవు. ఎందుకనంటే మనం చెప్పుకున్నాం కదా, కృష్ణుని విస్తార రూపాలు అన్నీ కూడాను, కృష్ణుని యొక్క శరీరం కూడాను ఆధ్యాత్మికమైనటువంటిది. మన శరీరము భౌతిక మూలకాలతో చేయబడింది, పంచభూతాలతో. కానీ కృష్ణుని శరీరము సచ్చిదానంద విగ్రహ, సచ్చిత్ ఆనంద. దీన్ని బట్టి మనకి ఏం బోధపడుతుంది? భౌతిక జగత్తులోకి భగవంతుడు ప్రవేశించినప్పుడు, ప్రకటితమైనప్పుడు శ్రీ మహావిష్ణువు ద్వారా ప్రకటితమవుతుంది. అనంతమైనటువంటి అతని విభూతుల కారణంగా మనమైతే ఏమని అర్థం చేసుకోవచ్చును? మనకి పురుషావతారాల గురించి కూడా తెలుసును కాబట్టి అన్నింటికి మూలకారకుడు ఎవడు? నందమహారాజు పుత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు.
శ్రీకృష్ణుడే మహావిష్ణువు యొక్క మహావిష్ణువు ప్రకటితమవడానికి కూడా కారణభూతుడు కదా. 18 రకాలైనటువంటి ఈ అవతారాలన్నీ కూడా 18 రకాలైనటువంటి కల్మషాల నుంచి విడివడి ఉంటారు. కల్మషాలు 18 రకాల భౌతిక కల్మషాలు, భ్రమపూరితమైనటువంటి స్థితి, ఉమ్, లేకపోతే ఇంకోటి ఏమిటి, ఆ, ఆయాసపడిపోయేటువంటి స్థితి, తప్పులు చేసేటువంటి గుణాన్ని, క్రూరత్వాన్ని, భౌతికమైన కామము, అసహనము, గర్వము, ఈర్ష్య, హింస, అపకీర్తి, ఆ, అలుపు, అసత్యము, క్రోధము, విపరీతమైనటువంటి వ్యామోహము, ఇతరుల మీద ఆధారపడి ఉండే తత్వము, భౌతిక జగత్తు మీద ఆధిపత్య ధోరణి, ద్వంద్వత్వాన్ని ద్వంద్వత్వాన్ని చూడడము, మోసపూరితమైన తత్వాన్ని కలిగి ఇలాంటి కల్మషాలన్నింటి కూడా ముక్తులు అంటారు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. ఎంతటి సున్నితమైనటువంటి అంశము అంటే, చూడండి, మనం ఎప్పుడైతే కృష్ణుని అవగతం చేసుకుంటామో ఇవన్నీ కూడా కృష్ణులో ఉండవు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేకుండా మనకు బోధపడుతుంది. ఎందుకని? కృష్ణుడు దేవాది దేవుడు. కృష్ణుని యొక్క విస్తార రూపాలన్నీ కూడా పవిత్రమైనటువంటి, వాటితో చేసే కార్యక్రమాలన్నీ కూడా పవిత్రమైనటువంటి. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. కృష్ణుడు ఏం మాట్లాడాడని కాదు, ఏది మాట్లాడితే అది ధర్మము. దీంట్లో వ్యత్యాసాన్ని మనం గ్రహించగలిగితే కృష్ణుడు దేవాది దేవుడు. దేవాది దేవుడి యొక్క లక్షణాన్ని మనం అవగతం చేసుకోగలుగుతాం. ఎంతవరకైతే మనము కృష్ణుడు కూడా మనలాంటి వ్యక్తి అనేటువంటి భావనతోని అభివర్ణించే ప్రయత్నం చేసే మనకి ఇవన్నీ కూడా ఎలా సాధ్యము, ఎలా అవుతుంది, అలా అవుతుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వస్తాయి. కానీ కృష్ణుడు దేవాది దేవుడు, అత్యంత పవిత్రుడు. కృష్ణుడితో అసాధ్యమైందంటూ ఏం లేదు. కృష్ణుడితో చేయబడే ప్రతి కార్యక్రమం కూడా దివ్యమైనటువంటిది. అందుకనే చెప్పుకున్నా, అంతే పరిపూర్ణుడు అంటే అర్థం అదే. కృష్ణుడితో పరిరక్షించబడినా సంహరించబడినా సమానమే. ఎందుకు అది సమానము? అదేమిటండి సంహరణ, పరిరక్షణ రెండు విభిన్నమైనవి కదా, వ్యతిరేకమైనటువంటి పర్యవసానాన్ని వ్యక్తీకరించేటువంటి స్థితులు మన భౌతిక లెక్కల ప్రకారంగా. కానీ కృష్ణుడితో జరపబడినప్పుడు అన్ని రెండు కూడా సమానమే. అన్నిటికీ సర్వకారణ కారణం శ్రీ మహావిష్ణువు కూడా ప్రకృతి ఉండే కారణముద్రుడు శ్రీకృష్ణుడు కదా. విస్తార రూపాన్ని మనము పురుషావతారాన్ని అధ్యయనం చేసినప్పుడు మనం నేర్చుకుంటాం. అన్ని కూడా కృష్ణుడి నుంచి ఉద్భవిస్తున్నాయి. కృష్ణుని యొక్క మొట్టమొదటి విస్తార రూపము ఏమని చెప్పుకుంటాం మనము? ఏమని చెప్పండి? బలదేవుడు. బలదేవుడి నుంచి ప్రకటితమైనటువంటిది ఏమిటి? ఉం? బలదేవుడి నుంచి ఎవరు ప్రకటితమవుతారు? పురుషావతారాలు గుర్తున్నాయి ఎవరికైనా? శ్రీకృష్ణుడు మహావిష్ణు ప్రభుజీ. బలదేవుడి నుంచి మొదటి చతుర్వ్యూహం, మొదటి చతుర్యుగ ప్రభుజీ. సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అనిరుద్ధ వజ్ర వారి నుంచి మళ్ళీ ఏం ప్రకటితమవుతారు? సంకర్షణ నుంచి నారాయణుడు ప్రకటితమవుతాడు. నారాయణ నుంచి ద్వితీయ చతుర్వ్యూహములు సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ. అలా ద్వితీయ చతుర్వ్యూహంలోని సంకర్షణ నుంచి శ్రీ మహావిష్ణువు ప్రకటితమయ్యాడు కదా, కార్ణాతక సాయి విష్ణు. ఆ విధంగా అన్నింటికి మూలకారకుడు ఎవరు? శ్రీకృష్ణుడు. అన్ని కూడా ఎక్కడి నుంచి ప్రకటిత శ్రీ మహావిష్ణు యొక్క ప్రకటనకి కూడా మూలకారకుడు ఎవరు? శ్రీకృష్ణుడు. సర్వకారణ కారణం. బ్రహ్మ సంహితలో కూడా ఇది చెప్పబడింది కదా.
దాంట్లో చెప్తారు కదా, శ్రీ మహావిష్ణువు మీ పాక్షిక విస్తార రూపము అని వివరణిస్తూ బ్రహ్మదేవుడు గోవిందుడైన శ్రీకృష్ణునికి ప్రణమిల్లుతాడు. అనంతమైనటువంటి జగత్తులని ప్రకటితమే, ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి ప్రకటితమే జగత్తులన్నీ కూడా శ్రీ మహావిష్ణువు నుంచి కదా ప్రకటితమవుతున్నాయి, కారణోదక సాయి విష్ణువు నుంచి. ఆ విష్ణువు ఈ కారకుడు కృష్ణుడు. ఆ మహావిష్ణువు కూడాను కృష్ణుని యొక్క విస్తార రూపం. కృష్ణుని యొక్క ఈ లక్షణాలని కూడాను విశిష్టమైనటువంటివి. అందుకని కృష్ణుడు అంటే పరిపూర్ణుడు. అందుకని చాలా మంది అడుగుతుంటారు, సరైన పరిజ్ఞానం లేకుండా కృష్ణుడు అలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు చేశాడు, ధర్మం ప్రకారం ఇది కదా. ధర్మస్తు సాక్షాత్ భగవత్ప్రణీతం. పరిపూర్ణమైన విశ్వాసం అంటే అర్థం అది. కృష్ణుడు ఏం చేసినా కూడా అది దోషము కాదు. మన రాసులో పెట్టేసి మన లెక్కల్లో కృష్ణుని తులనాడే ప్రయత్నం చేయకూడదు. అది నిజానికి అపరాధం, అజ్ఞానం కూడా. పరిపూర్ణుడు కృష్ణుడు. ఇది పరిపూర్ణమైన, మనకు పరిపూర్ణమైన విశ్వాసం ఉందనుకోండి, కృష్ణుడు పరిపూర్ణుడు. కొన్నిసార్లు మనం ఈ లక్షణాన్ని వ్యక్తుల మీద వ్యక్తీకరించడం మనం కొన్నిసార్లు చూస్తున్నాం. కొంతమంది భార్యలు కానివ్వండి, భర్తలు కానివ్వండి ఉంటూ ఉంటారు. భార్యలు, భర్తలు, ఇతర అనుబంధాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తి చెబితే ఏం చెప్పినా కూడా నమ్మిస్తుంటారు. విచక్షణ లేకుండా నమ్మిస్తుంటారు. కానీ ఆ ప్రక్రియ మనం ఎవరి గురించి వినియోగించాలి? కృష్ణుని గురించి వినియోగించాలి. కృష్ణుడి చే ప్రతి ప్రక్రియ కూడా ఉదాత్తమైంది, ఆధ్యాత్మికమైంది, పవిత్రమైనది. కృష్ణుడితే చెప్పబడిందా నిర్ద్వందంగా ఇది ధర్మసూత్రము, ధర్మము. ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. మళ్ళీ దాన్ని ఇక్కడ వెతికి అక్కడ వెతికి, శాస్త్రంలో అలా ఉంది కదా కృష్ణుడు అలా ఎందుకు చేశాడు, శాస్త్రంలో ఇలా ఉంది కదా కృష్ణుడు ఇలా ఎందుకు చేశాడు, దాన్ని అలా సంవరించాలి కదా ఇలా ఎందుకు చేయాలి, ఇదంతా కూడాను విశ్వాసం లేకపోవడం మూలంగా వ్యక్తి. ఎప్పుడైతే కృష్ణుడు దేవాది దేవుడు అని అంగీకరిస్తామో, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామో, ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం, ఈ ప్రశ్నలకి సమాధానం ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతుంది. ఈ ప్రశ్నలే ఉద్భవించవు. ఎలాగైతే హెన్పెక్ హస్బెండ్, హెన్పెక్ వైఫ్ అలా అంటూ ఉంటారు కదా, అంటే భార్య విధేయులైన భర్తలు, భర్త విధేయులైన భార్యలు అంటే కొన్ని ఉంటుంటాయి, కొన్ని వ్యాఖ్యానాలు ఉంటాయి. అలాంటి వ్యక్తులు ఎలా ఉంటారంటే, ఎదుటి వ్యక్తి ఏం చెప్పినా కూడాను పూర్తిగా విశ్వసిస్తారు. అది మూర్ఖత్వం ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మామూలు వ్యక్తులు ఎవరు కూడాను పరిపూర్ణులు కాదు కాబట్టి వాళ్ళ దోషాలు ఉండే అవకాశం ఉంది. మనకు విచక్షణ వినియోగించాడు. కానీ ఇక్కడ కృష్ణుడి విషయంలో, కృష్ణుడు దేవాది దేవుడు, అందుకని ఆయన చేసే ప్రతి ప్రక్రియ కూడా ఆధ్యాత్మికమైనటువంటిది. దాంట్లో దోషము అనేటువంటిది ఉద్భవనే ఉండదు. అది అవగతమైంది అనుకోండి, ఇంకా మళ్ళీ అది ఎందుకు అలా చేశారు, అది తప్పు కదా అనే ప్రశ్న ఉద్భవించదు. కృష్ణ యొక్క గుణగణ, అందుకని కృష్ణలో అన్ని రకాల గుణాలు ఉన్నాయి. మనం ఈరోజు అధ్యయనం చేసిన దాంట్లో గమనించినట్టయితే, మనం ఉండకూడని గుణాలను ఏవైతే చెప్పుకుంటామో అవి కూడా కృష్ణలో ఉన్నాయి. నిజానికి భౌతిక జగత్తులో మనం అనుభూతి చెందే అన్ని కూడా కృష్ణలో ఉన్నాయి. పాపం అని చెప్పేది, పుణ్యం అని చెప్పేది అన్ని కూడా కృష్ణుడి నుంచి ప్రకటితమవుతున్నాయి. ఎవరైనా అనొచ్చు అన్ని కూడా కృష్ణుడి నుంచి ప్రకటితమైనప్పుడు, నేను పాపభూయిష్టమైన కర్మ చేస్తే అది పాపం అని ఎందుకు చెప్పారు, అది చేయకూడదని ఎందుకు చెప్పారు, చేయకూడదని ఎందుకు చెప్పారంటే, ఇంద్రియ తృప్తితో నిమగ్నం చేసినప్పుడు గొప్ప కార్యం కూడా నిరుత్తరమైనటువంటి, నిరుపయోగమైనటువంటిది భౌతిక జగత్తుడు. మనం చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడాను మన ఇంద్రియ తృప్తి కోసం చేస్తాం కాబట్టి అవి పాపమని, పుణ్యమని రకరకాలుగా విజయీకరించబడ్డాయి. కానీ కృష్ణుడి కోసం చేసే ప్రతి ప్రక్రియ కూడా ఆధ్యాత్మికమైనటువంటి, పాపపుణ్యాలకు అతీతమైనటువంటి. అందుకని మనం చెప్పుకున్నాం కదా, హింస అనే, చూడండి చాలా మంది అంటారు అహింస, అహింసని ప్రబోధించాలి, ధర్మానికి ఆటంకం ఏర్పడినప్పుడు అవసరమైతే హింస కూడా చేయవలసిందే. హింస చేయాలి, లేకపోతే అహింసతోనే ఉండాలి, లేకపోతే మనము మన కోణంలో లెక్కించే మంచి చేయాలి, మన కోణంలో లెక్కించే చెడు చేయకూడదు, ఇవన్నీ కూడాను భౌతికమైనటువంటివి. కృష్ణుడితో అనుసంధానం చేసినప్పుడు మంచి చెడు అనే దానికి అర్థం లేదు. అలా అని చెప్పేసి మనం విచక్షణ కోల్పోయి పాపభూయిష్టమైన జీవనాన్ని కొనసాగించమని అర్థం కాదు దానికి. కృష్ణుని యొక్క పరిపూర్ణత్వాన్ని అవగతం చేసుకోవడానికి వినియోగించవలసిన విచక్షణ వినియోగించి మనం కృష్ణుని గురించి తెలుసుకునే పద్ధతి ఇది. కృష్ణునిచే నిర్వహించే ఏ ప్రక్రియ కూడాను
లోపభూయిష్టమైంది కానీ పాపభూయిష్టమైంది కానీ కాదు. అదే పరిపూర్ణుడు, పరిపూర్ణ స్వతంత్రుడు, పరిపూర్ణుడు అంటే అర్థం అదే. చాలా సందర్భాల్లో వ్యక్తులు అడుగుతున్నారు, ముఖ్యంగా ఆ, మహాభారతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు తీసుకొని జనులు ప్రశ్నిస్తూ ఉంటారు. కర్ణుడిని సంహరించడం గురించి ప్రశ్న, అలా కృష్ణుడు ఎలా చేయగలుగుతాడు, అర్జునుడికి ఎలా ప్రబోధించాడు, ఆయన రథం మీద ఉన్నాడు, ఆయన కింద ఉన్నాడు, చంపే కృష్ణుడు చెప్పాడు కాబట్టి అది ధర్మమే. అది ఎలా కుదురుతుంది, అలా చేయకూడదు కదా. అదంతా కూడాను సామాన్యమైన పరిస్థితుల్లో మీకు నాకు సంబంధించినటువంటిది. కానీ కృష్ణుడు అక్కడ వ్యక్తిగతంగా ఉండి అది చెయ్యి అన్నాడు అనుకోండి, అన్ని ధర్మాలు కూడా అతీతమైపోతాయి. ఖచ్చితంగా చేయవలసింది. అందుకని ఈ పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని మనం పెంచుకున్నట్టయితే, ఈ ఆలోచనని, ఈ చైతన్యాన్ని పెంచుకున్నట్టయితే మనకు తక్షణ ముక్తులం అయిపోతాం. అది ఎలా చేయాలి, ఇది ఎలా చేయాలి అని అన్ని పరిపూర్ణంగా రచించు. కృష్ణుడు చెప్పాడా, పర్ఫెక్ట్. ఇంకా దాంట్లో ఇంకా ప్రశ్నించాల్సిన అవసరమే లేదు. కృష్ణుడు ఏం ఆదేశాన్ని ఇచ్చాడు, సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అందుకని మళ్ళీ నాకు ఈ ధర్మం ఉంది, ఆ ధర్మం ఉంది, నీ గృహస్థని, స్త్రీని, పురుషుని, బ్రాహ్మణుని, వైశ్యుని, క్షత్రి, ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. కృష్ణుడు చెప్పాడు అది చేయడం, అదే ధర్మం. ఈ స్థాయికి మనం ఎదగాలి. ఈ స్థాయి చైతన్యాన్ని మనం పొందించాలి. పరిపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఉండడం అంటే కృష్ణుడు చెప్పడే చేశాను. బృందావన చైతన్యం చూడండి, కృష్ణుడి ఆనందం కోసం, కృష్ణుడు చెప్పడం కూడా కాదు, కృష్ణుడి ఆనందం కోసం చేస్తారు బృందావన చైతన్యం. కృష్ణుడికి ఏది ఆనందం కలిగిస్తుంది అంటే అది చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది. అది తమకి సౌకర్యవంతంగా ఉందా, అసౌకర్యంగా ఉందా, వాళ్ళకి కీర్తినిస్తుందా, అపకీర్తినిస్తుందా, మంచిగా పిలువబడుతుందా, చెడుగా పిలువబడుతుందా, సమాజం ఎలా పరిగణిస్తుంది, ఇవేవి కూడా పరిగణలోకి రావు. అది పరిపూర్ణమైనటువంటి శరణాగతి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము అంటే అర్థం అది. రకరకాల స్థాయిల్లో మనం ఉండి ఉండవచ్చు కాక కలియుగ జీవన విధానంలో కూరుకుపోయి, అని భక్తియుక్త సేవని స్వీకరించి నిర్దేశిత నియమాన్ని చక్కగా పాటించినట్టయితే మనమంతా కూడాను ఆ స్థితిని ఖచ్చితంగా చేరుకొని తీరుతాం. అందుకని పరిపూర్ణమైన విశ్వాసంతో కృష్ణుడిని మన జీవితంలోకి అన్వయించుకుని దాని ప్రకారంగా జీవనాన్ని కొనసాగించాలి. ఉం? కృష్ణుడి యొక్క ఈనాటి ఈ లక్షణాన్ని, విభిన్నమైన లక్షణాన్ని, వ్యతిరేక భావాన్ని కలిగించేటువంటి లక్షణాన్ని కూడాను ఎలాగా అత్యుత్తమైనటువంటివి అనేటువంటి వాటి గురించి మననం చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఆపేద్దాం ఈరోజు. ఎవరికైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయో మొత్తం చేశాను ప్రభుజీ. లేకపోతే ఈరోజు కీర్తన నడిపించాల్సింది ఎవరమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. నేనే ప్రభుజీ. హరి బోల్మంతా ఆడిపించండి మాతాజీ. హరే జపయజ్ఞ కార్యక్రమాన్ని నిర్వర్తించగలుగుతారా? ఎవరు సరే నిర్వర్తిస్తారు ప్రభుజీ. ఈరోజు? నిర్వర్తిస్తారమ్మా? మీకు ఒంట్లో బాగున్నట్లేదు కదా, ఏదో చెప్పారు మీరు. ఇంకెవరైనా చేయగలరా ఈరోజు? నేను చేయను ప్రభుజీ. బాలమాతాజీ మీరు చేస్తారా? చేస్తా ప్రభుజీ. ఓకే మాతాజీ. ప్రియభక్తి మాతాజీ కీర్తన చేస్తారు. దాని తర్వాత జపయజ్ఞ కార్యక్రమం 30 నిమిషాల పాటు నిర్వహించి దాని తర్వాత ప్రేమదని చెప్పి మీరు క్లోజ్ చేయండి మాతాజీ. ప్రియభక్తి మాతాజీ కీర్తన ఆలపించండి అమ్మా. సరే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరి బోల్. సఖి వృందే విజ్ఞప్తి ప్రార్థన నుండి. రాధా కృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా, రాధా కృష్ణ ప్రాణమోరా జుగలా కిషోరా, జీవానే మరణే గతి ఆరో నాహి మోరా, జీవానే మరణే గతి ఆరో నాహి మోరా, రాధా కృష్ణ ప్రాణమోరా జుగలా కిషోర, కాలిందీర
తెలి కదంబేరవనా ఇందీర కూలే కెలి కదంబేరవనా రతనా బెదిరావు పారా బొసబొదు జానా రతనా బెదిరావు పారా బొసబొదు జానా రాధా కృష్ణ ప్రాణ మోరా జుగలా కిశోరా శ్యామ గౌరీ అంగే దేవో చందనేర గంధ శ్యామ గౌరీ అంగే దేవో చందనేర గంధ చమారాడులాగో కబీ హేరి ముఖ చంద్ర చమారాడులాగో కబీ హేరి ముఖ చంద్ర రాధా కృష్ణ ప్రాణ మోరా జుగలా కిశోరా গাতিয়া মালা তীর মালা দিব দোহার গালি গাথিয়া মালা তীর মালা দিব দোহার গালে আধারে তুলিয়া দিব কঠোরতাম্বুলে আধারে তুলিয়া দিব কর্পূরতাম্বুলে রাধা কৃষ্ণ প্রাণ মোরা যুগলা কিশোর ललिता विशाखादि जता सखी वृंदा ललिता विशाखादि जता सखी वृंदा आज्ञाया कुरिबो सेवा चरणारविंद आज्ञाया कुरिबो सेवा चरणारविंद राधा कृष्ण प्राण मोरा जुगला किशोर श्री कृष्ण चैतन्य प्रभु दासीरानुदासा श्री कृष्ण चैतन्य प्रभु दासीरानुदासा सेवाभिलाषा कुरे नरोत्तमदासा सेवाभिलाषा कुरे नरोत्तमदासा राधा कृष्ण प्राण मोरा जुगला किशोर राधा कृष्ण प्राण मोरा जुगला किशोर जीवाने मराने गति हारो नाही मोरा जीवाने मराने गति हारो
प्राण मोरा जुगला किशोर राधा कृष्ण प्राण मोरा जुगला किशोर। हरे कृष्ण प्रभु हरि बोल माता जी, हरि बोल। हरि बोल। हरि बोल माता जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరి హరి బోల్. హరే కృష్ణ మాతాజీ చాలా చక్కగా ఆలపించారు. ప్రేమభక్తి మాతాజీ ధన్యవాదాలు. हरि हरे बोल माता जी, हरि बोल कृष्ण प्रभु जी, दंड प्रमाण। హరి హరి బోల్. हरे హరే కృష్ణ బాల మాతాజీ దండవత్ ప్రణామ్. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। सॉरी प्रभु जी। హరి हरे హరి कृष्ण। బోల్. హరి हरे कृष्ण प्रभु कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। घर वाले प्रचार में विशेष शून्यवादी प्राचीन